నీతో కొంచెం మాట్లాడాలి కృష్ణ. ఒకసారి నేను చెప్పేది విను కృష్ణ. హలో మావయ్య. ఏం చేస్తున్నారు బాబు? అమ్మాయి ఎలా ఉంది? బాగానే ఉంది మావయ్య. ఒకసారి ఫోన్ ఇవ్వు. మొన్న ఫోన్ చేశాను, బాగా మాట్లాడింది. నిన్న నుంచి ఫోన్ ఎత్తట్లేదు. అంతే బానే ఉంది కదా? అంతా బాగానే ఉంది మావయ్య. మీ అమ్మాయికి ఏమి ఇబ్బంది లేదు. ఒక్కసారి ఫోన్ ఇవ్వరా, మాట్లాడతాను. నేను బయట ఉన్న మావయ్య, సరుకులు కొనడానికి వచ్చాను. మీరు తన నెంబర్కే చేయండి ఒకసారి. వచ్చేసావా కృష్ణ? ఒకసారి నేను చెప్పేది విను కృష్ణ. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు తెలుసుకోవాలని లేదు సత్య. అనిపించినప్పుడు నేనే అడుగుతా. సరే, నీకోసం చికెన్ టొమాటో పప్పు చేశాను. నాకు ఆకలిస్తుంది, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. తిందాందా? నాకు ఆకలి లేదు, నువ్వు తినేసే. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను కృష్ణ? నాతో నీకేంటి సత్య? నీ ఆకలి వేరు, నా ఆకలి వేరు కదా. నాతో నీకేంటి కృష్ణ? నా ఆకలి వేరు, నీ ఆకలి వేరు కదా. నువ్వు తినేసే. కృష్ణ, అసలు ఎందుకు కృష్ణ ఇలా మారిపోయావు? ఒకప్పుడు నా కంట్లో నీళ్ళు చూస్తేనే తట్టుకోలేను అనేవాడివి. ఇప్పుడు నీ వల్లే కన్నీళ్ళు వస్తున్నా సరే పట్టించుకోవట్లేదు. నా మొహం ఎప్పుడెప్పుడు చూస్తానని ఎదురు చూస్తూ ఉండేవాడివి. ఇప్పుడు కనీసం చూడకుండా మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతున్నావు. ఎందుకు ఇలా మారిపోయావు? అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా సత్య, మారుతూ ఉంటాయి. ఎన్ని రోజులు కృష్ణ ఇలా? తెలీదు. పెళ్ళం పిల్లలు కావాలి సార్. మళ్ళీ కావాలి. హలో, ఏమేంద్రా? ఇంకా ప్లేస్ ఖాళీ చేయట్లేదన్నా. ఆ ముసలాం ఇంకా సతాయిస్తున్నాడు. కథలా? మన మొన్ననే చెప్పినా ఈరోజు ఖాళీ అయిపోతే మంచిగా ఉండదని చెప్పు. కృష్ణ, ఇప్పుడు ఏం జరిగింది? ఏమైంది? ఏం జరిగింది? నువ్వంత సీరియస్గా ఉంటావా? నాతో ఎప్పుడు ఎంత కామ్గా మాట్లాడతావు, కూల్గా ఉంటావు, ప్రేమగా ఉంటావు. నీతో అలా ఉంటా అని అందరితో అలానే ఉంటా అనుకున్నావా? నా అనుకునే వాళ్ళతోనే అలా ఉంటా. బయట ప్రపంచంలో కూడా అంత కామ్గా ఉంటే వాట కూల్గా అనుకోరు, చేత కనవాడు అనుకుంటారు. అందుకే అప్పుడప్పుడు సీరియస్ అయినామనుకో మన పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది చల్లగైపోయి ఉంటుంది, నేను మళ్ళీ వేసుకొని తీసుకొస్తా. నాకు ఇప్పుడేం టీ తాగాలని లేదు. నా కోసం నువ్వేం ఇబ్బంది పడకు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది సత్య? అగో మళ్ళీ తిందుగాననే అంటున్నావు, తిందామని చెప్పు. తిందాం. నాకు హైదరాబాద్ చూపివా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా కృష్ణ? ఈ యాంగిల్ నీకు అవసరం లేదు. నీ ముందు ఇది ఎప్పుడు బయటికి రాదు.
అవునా? అయితే మనం ఓ పని చేద్దాం. ఏంది? నాకు నీలో ఇంకా ఎన్ని షేడ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుంది. అయితే మనం ఓ గేమ్ ఆడదాం. 1 డే సీఎం లాగా 1 డే నువ్వు నాలా ఉండు, నేను నీలా ఉంటా. పిచ్చా ఇదే మాట? అయినా దాంతో నా షేడ్స్ నీకేం తెలుస్తాయి? ఎందుకు తెలీదు? నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో నాకు తెలుసు కదా, నేను అలా చేస్తాను. ఏమైనా తప్పుంటే నువ్వు కరెక్ట్ చేయి నన్ను. అవేమొద్దు, నేను ఆడను. అబ్బా ప్లీజ్ కృష్ణ, ఎందుకు ఎప్పుడు చూసినా నేను ఆడను చేయను వద్దు అంటావు? లైఫ్లో ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయాలి, అప్పుడే థ్రిల్లింగ్గా ఉంటుంది. అయినా కూడా వద్దు, నాకు రొటీన్గా ఉండడమే ఇష్టం. అబ్బా ప్లీజ్ కృష్ణ, ఆడదాం కదా. ఏమొద్దు, అయినా ఎందుకు మనకి ఇవన్నీ? ఆహా ప్లీజ్ కృష్ణ, ప్లీజ్ కదా, ప్లీజ్ 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 అరే ప్లీజ్. వద్దులే, నాకు మామూలుగానే నీ ముందుండడం భయం, అలాంటిది నీ ముందు నీలాగా నటించాలి. అదే కదా మ్యాటర్. అప్పుడు నాకు నేను ఎలా ఉంటున్నానో తెలుస్తుంది, నీతో ఎలా బిహేవ్ చేస్తానో తెలుస్తుంది. ఏమైనా మార్చుకోవాలంటే నేను మార్చుకుంటాను కదా. అలా అంటావా? ఉమ్. సరే అయితే రేపు ప్లాన్ చేద్దాం. నిజంగానా? ఉమ్. ఓకే. సత్యంది ఇంత పొద్దున్న లేచి వంట చేస్తుంది. ఓ, ఈరోజు రోల్స్ రివర్స్ కదా, మనం కూడా క్యారెక్టర్లోకి వెళ్దాం. సత్య, టీ తాగుతావా? నాకొద్దు కృష్ణ. తాగు కదా, అలా డల్గా కూర్చుంటే మూడ్ సెట్ అవుతుందా? నాకొద్దని చెప్పాను కదా, ఇప్పుడు నాకు తాగాలని లేకపోయినా నీకోసం తాగాలా? ఊరికే. ఏమేం సత్య డల్ అయినావు? అప్పుడే చెప్పిన గేమ్స్ ఏమొద్దని, నువ్వే ఆడదామన్నావు. ఆపేద్దాం ఇంకా. ఏం లేదు, పర్లేదులే ఆడదాం. షూరా? ఉమ్. టీ వద్దులే, మళ్ళీ అరుస్తావు. సత్య, సత్య, మామయ్య ఫోన్ చేశారు. నీ ఫోన్ కలవట్లేదంట, నీతో మాట్లాడుతా అన్నారు. తర్వాత మాట్లాడతా అని చెప్పు. పాపం నీకోసమే చేశారు కదా, మాట్లాడతావని. ఒకసారి మాట్లాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఊరికే విసిగిస్తావు? నాకు మూడు లేదు, తర్వాత మాట్లాడతా. ఏమైంది సత్య, డల్గా ఉన్నావు? ఏం లేదు. ఉదయం నుంచి చూస్తున్నా, అలా డల్గానే ఉన్నావు. కష్టాలు అందరికీ వస్తాయి సత్య, కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతే ఎలా? కష్టం వచ్చింది నాకు కదా కృష్ణ, నీకు కాదు కదా. పక్క వాళ్ళకి బాగానే ఉంటుంది, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. నేను నీతో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందే. సత్య, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కృష్ణ. నా కోపంతో, కన్ఫ్యూజన్లో, నాలో ఉన్న బాధతో నేను చాలా మాట్లాడినాను. అవన్నీ నిన్ను ఎంత హర్ట్ చేసి ఉంటాయో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకెప్పుడు నిన్ను అలా హర్ట్ చేయను కృష్ణ, ప్రామిస్. అదేం లేదు సత్య, నువ్వు ఇబ్బందుల్లో ఉండే నేను అర్థం చేసుకోగలను. ఎవరో అనుకుంటే నీ మెల్లో ఇంకెవరో తాళి కట్టారు, అదంత ఈజీ కాదు. ఆ సిచ్యువేషన్లో నీ కన్ఫ్యూజన్, నీ కోపం, నీ బాధ అన్నీ న్యాచురలే. కానీ నువ్వు మాత్రం నా కోసం అన్నీ భరించావు కదా కృష్ణ. నిజం చెప్పాలంటే నీ మీద నాకు ఇప్పుడు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. రెస్పెక్టేనా, ప్రేమ కాదా? రెండు. ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను కృష్ణ, ప్రామిస్. సత్యాలే, సత్య
నువ్వు మేల్కొనే ఉన్నావని నాకు తెలుసు. లే తిందు. సరే అయితే నేను మళ్ళీ అలుగుతా. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పటికైనా నీకు నా మీద కోపం తగ్గిందా? అసలు ఏం జరిగిందో వింటావా? నాకు నీ మీద కోపమేం లేదు సత్య. నువ్వు ముందు తిను. ఉహుం. అసలు ఏం జరిగిందో చెప్తాను కృష్ణ, విను. అప్పుడే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. చెప్తే నీకు మనశ్శాంతిగా ఉంటుందేమో, కానీ నీ ఎక్స్ప్లెనేషన్ వింటే నాకు గిల్టీగా ఉంటుంది. అప్పుడు నేనే తప్పుగా అనుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా, ఇంకా ఆ విషయం వదిలేయ్. అది కాదు కృష్ణ, నేను చెప్పేది విను ఒకసారి. సత్య, నాకు నీ మీద నమ్మకం ఉంది. అది జీవితం అంతా ఉంటుంది. అది ఏ సిచ్యువేషన్లో అయినా. అర్థమైందా? తిను. హాయ్. ఏమైంది అక్క? ఎందుకు ఏడుస్తున్నావు? బావేమని అన్నాడా? దా లోపలికి రా. మరి ఎందుకు ఈ కన్నీళ్ళు? గుండె బరువుగా ఉన్నప్పుడు మన వాళ్ళని చూస్తే అంతేరా. హాయ్ బా. హాయ్. మామయ్య పిన్ని బాగున్నారా? బాగున్నారు బా. మీరు ఎలా ఉన్నారని వాళ్ళు టెన్షన్ పడ్డారు. మీరు బాగున్నారని తెలిస్తే వాళ్ళు బాగుంటారు. సరేరా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. ఆకలేస్తుంది అక్క. నువ్వు ఏదైనా మంచిగా బిర్యానీ ఆర్డర్ పెట్టు, తిందాం. ఆర్డర్ ఎందుకురా, నేను వండేస్తా. వద్దక్క, నీ వంటల గురించి నాకు తెలుసు కదా, నేను బలవలేను. ఏదైనా స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పడే. సరే వెళ్ళు. మెల్లగా తినరా. బిర్యానీ తిని చాలా రోజులైందక్క. బిర్యానీ తింటూ ఇలా థమ్సప్ తాగితే వచ్చే కిక్కు ఏం చేసినా రాదే. ఏమైందక్క? ఎందుకు ఇలా ఉంటున్నావు? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. బానే ఉన్నాను రా. అక్క, బావ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? ఎందుకు అలా అడిగావు? ఏమో అక్క, మొన్న పెద్దనాన్న చాలా కంగారు పట్టాడు. కృష్ణ ఇప్పుడు ఇలా మాట్లాడలేదురా. ఒకసారి ఏమైందో నువ్వు వెళ్ళి చూసిరా నన్ను పంపించాడు. పెళ్ళైనప్పుడు నేను ఇలా ఉంటానని అస్సలు అనుకోలేదురా. అలా జరిగిన తర్వాత నా లైఫ్లో హ్యాపీనెస్సే ఉండదు అనుకున్నాను. కానీ కృష్ణ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. బాధ అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి కృష్ణని అందరూ మంచోడు మంచోడు అంటే ఏమనుకున్నాను, కానీ బావ నిజంగానే మంచోడు అనమాట. పెదనాన్న ఊరికే కంగారు పడిపోయి మమ్మల్ని అందరిని కంగారు పెట్టేశాడు. వాళ్ళే వస్తా అన్నారు, మరి ఎందుకో మరి నువ్వు వెళ్ళి చూసిరా నన్ను పంపించారు. వాళ్ళు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం లేదురా. మేము హ్యాపీగానే ఉన్నాం. వాళ్ళకి చెప్పు. నువ్వు హ్యాపీగా ఉండటం కంటే మాకు ఇంకేం కావాలక్క, చెప్తానులే. బావా, అక్క నువ్వు హ్యాపీగానే ఉన్నారా? అక్క వాళ్ళు నువ్వేమీ ఇబ్బంది పట్టలేదు కదా? అదేం లేదురా, బాగానే ఉన్నాం. పెద్దనాన్న నీకోసమే నన్ను ఇక్కడ పంపించాడు బావా. వాడికి ఏమైనా ఇబ్బంది ఉన్నా బయటికి చెప్పుకోడు, మౌనంగా ఒక్కడే భరిస్తాడు. నేను వెళ్ళి అడిగినా కూడా చెప్పడానికి మొహమాట పడతాడని చెప్పి నన్ను పంపించాడు. నీకు విషయం చెప్తారా కార్తీక్? మళ్ళీ మావయ్యతో అనకు. మొన్నటి వరకు మేము బాగానే ఉన్నాం, అన్నీ సెట్ అయ్యాయి, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనుకునే టైంకి అతను తిరిగి వచ్చాడు. అంతా మొదటికి వచ్చింది. ఎవరు బావా? అదే
రాహుల్ వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడంట. వాళ్ళు రోజు కలుస్తున్నారు. ఇంత జరుగుతుంటే మాకు చెప్పాల్సింది కదా బావా. సత్య గురించి ఆలోచించారా కార్తిక్? తను బాధపడమే కాకుండా అందరూ నా వల్లే బాధపడుతున్నారని చాలా ఫీల్ అవుతుంది. అందుకే ఎవరికి చెప్పలేదు. ఇంతకీ ఆడ ఎక్కడ ఉంటాడో? ఎవరు? రాహుల్. రాహుల్ అంటే నువ్వేనా? అది తెలియకుండానే వచ్చావా? నేనే రాహుల్ని. ఏంటి? నేను సత్య వాళ్ళ తమ్ముడిని. అన్నీ అనుకున్నట్టు జరుగుంటే నువ్వు నా కాళ్ళు కడిగేవాడు. ఏంటే? ఏం లేదులే, మ్యాటర్ ఏంటో చెప్పు, పనుంది. మాకు పని ఉంది. పని పాట లేకుండా పెళ్ళైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది నువ్వు. ఇక మీదట ఇలా చేస్తే అస్సలు బాగోదు. ఇప్పటి వరకు నువ్వు తెలియక చేసావు కాబట్టి ఊరుకున్నావు. ఇప్పుడు నువ్వు చేస్తుంది తెలిసి చేస్తుంది, కరెక్ట్ కాదు. అప్పుడు జరిగిన దానికి ఒక రీజన్ ఉంది. అది తెలియకుండా మీ అక్క పెళ్లి చేసుకుంది. రీజన్ ఏదైనా అయిండొచ్చు. నువ్వు తన జీవితంలోకి రాకుండా ఉంటే అందరికీ మంచిది. లేకపోతే ఏం చేస్తావేంటి? ఏంటి నీకు మాటలతో చెప్తే అర్థం కదా? చేతల వరకు రావాలా?